ఓం గురుభ్యో నమః. అస్తంగత మరియు వక్రగ్రహాల రహస్యాలు. అస్తంగతం అంటే ఏంటి? సాధారణంగా ఆకాశంలో గ్రహాలు ఉదయించడం మరియు అస్తమించడం మనం చూస్తూ ఉంటాం. ఉదయించడం అంటే ఒక గ్రహం ప్రకాశవంతంగా మారి మనకు కనిపించడం. అస్తమించడం అంటే ఒక గ్రహం సూర్యుడికి అత్యంత సమీపం రావడం వల్ల సూర్యుడి సూర్యుడి అపారమైన కాంతిలో ఆ గ్రహం కలిసిపోయి మనకు కనిపించకపోవడం. ఉదాహరణకు ఒక చీకటి గదిలో వెలుగుతున్న దీపం దగ్గరకు ఒక కాగితం ముక్కను తీసుకువస్తే ఆ దీపపు కాంతిలో కాగితం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ కాగితాన్ని దీపాన్ని మరింతగా దగ్గరగా అంటే జ్వాల దగ్గరకు వెళ్తే అది కాంతిలో కలిసిపోవడమే కాకుండా కాలడం కూడా ప్రారంభమవుతుంది. గ్రహాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తండ్రి కొడుకు మరియు బాస్ మేనేజర్ ఉదాహరణ. అస్తంగత గ్రహం యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడానికి రెండు అద్భుతమైన ఉదాహరణలు. తండ్రి కొడుకు. ఒక ఇంట్లో కొడుకు అన్ని పనులు చక్కగా మేనేజ్ చేస్తున్నా అనుకుందాం. కానీ హఠాత్తుగా అక్కడికి తండ్రి వస్తే కొడుకు తన అధికారాన్ని తగ్గించుకొని తండ్రికి ప్రాముఖ్యత ఇస్తాడు. కొడుకు శక్తి తగ్గిపోలేదు, కానీ అది తండ్రి సమక్షంలో తన ఉధృతిని తగ్గించుకుంటాడు. బాసు మరియు మేనేజర్. ఆఫీస్లో మేనేజర్ తన కింది ఉన్న వారిని ఆర్డర్లు వేస్తుంటాడు, కానీ మేనేజర్ కంటే పై అధికారి బాస్ అక్కడికి వచ్చినప్పుడు మేనేజర్ యొక్క తేజస్సు లేదా ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు బాస్ నిర్ణయాలు అమలు అవుతాయి. రాహు మరియు కేతు ఎందుకు అస్తమించరు? సూర్యుడు దగ్గరికి వెళ్ళిన ప్రతి గ్రహం అస్తమిస్తుంది, కానీ రాహు మరియు కేతువులు అస్తమించరు. కారణం వాటికి భౌతిక శరీరం లేకపోవడమే. దేనికైతే శరీరం ఉండదో అది సూర్యుడి వేడికి కాలిపోదు. అవి కేవలం శక్తి రూపాలు, నోట్స్ మాత్రమే. వివిధ గ్రహాలపై అస్తంగత ప్రభావం. ప్రతి గ్రహం అస్తమించినప్పుడు ఇచ్చే ఫలితాలు మారుతుంటాయి. బుధుడు సూర్యుడి దగ్గరకు ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు. బుధుడు అస్తమించినప్పుడు ఆ వ్యక్తిలోని మేధస్సు, ఇంటెలిజెన్స్ మరియు తెలివితేటలు తగ్గుతాయని కొందరు అంటారు, కానీ వాస్తవానికి అది వారిలో మేధాశక్తిని పెంచుతుంది. మంగళుడు, కుజుడు అగ్నితత్వం, అది కూడా సూర్యుడు కూడా అగ్నితత్వమే. కుజుడు అస్తమించినప్పుడు వ్యక్తిలోని కోపము మరియు అహంకారం విపరీతంగా పెరగవచ్చు. శని అస్తమిస్తే ఎముకల సమస్యలు, జుట్టు రాలడం, నిద్రలేమి, తండ్రితో గొడవలు రావచ్చు. గురువు అస్తమిస్తే వ్యక్తిలోని జ్ఞానానికి సంబంధించిన అహంకారం రావచ్చు. వారి జ్ఞానం ఇతరులకు ఉపయోగపడడంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. వక్రీగ్రహం గత జన్మ సంబంధం. వక్రీగ్రహం అంటే భూమి నుండి చూసినప్పుడు వెనక్కి వెళ్తున్నట్టు కనిపించే గ్రహం. జ్యోతిషపరంగా ఇది మన గత జన్మలో మనం చేసిన తప్పులను లేదా వదిలేసిన పనులను సూచిస్తుంది. పునర్విమర్శ. ఒక పుస్తకాన్ని చదివిన తర్వాత అందులో తప్పులుంటే ఎలాగైతే మళ్ళీ చదువుతామో అంటే రివైజ్ చేస్తామో, ఆత్మ కూడా గత జన్మలో జరిగిన లోపాలు సరిదిద్దుకోవడానికి జన్మలో వక్రగ్రహంతో పుడుతుంది. కర్ణుని శాపం ఒక విశ్లేషణ. వక్రగ్రహానికి మహాభారతంలోని కర్ణునితో పోల్చారు. కర్ణుని వద్ద అపారమైన విద్య ఉంది, కానీ అవసరమైన సమయంలో ఆ విద్య అతనికి గుర్తురాదు. వక్రగ్రహం ఉన్న వ్యక్తికి గ్రహానికి సంబంధించిన పూర్తి జ్ఞానం ఉంటుంది, కానీ ఆ జ్ఞానాన్ని తన కోసం తను ఉపయోగించుకోలేడు. ఇతరులను మార్గదర్శనం చేయడానికి మాత్రమే అది పనికొస్తుంది. దేన్నే దీపం కింద చీకటి అంటారు. ఒంటరితనం బాధ్యత. వక్రగ్రహం ఉన్న వ్యక్తులలో ఆ గ్రహకారకత్వాలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు పూర్తిగా ఒంటరిగానే పోరాడాల్సి వస్తుంది. ఒకరికి గురువు సంతానకారకుడు వక్రైతే పిల్లల అనారోగ్యం లేదా సమస్యల సమయంలో భర్త లేదా ఇతరుల సహాయం అందక మహిళ ఒంటరిగానే అన్ని చూసుకోవాల్సి వస్తుంది. శని వక్రి భాగస్వామి వల్ల వచ్చే సమస్యలను లేదా వృత్తిపరమైన ఒత్తిళ్లను ఒంటరిగా ఎదుర్కోవాల్సి రావచ్చు. వివిధ వక్రీగ్రహాల ఫలితాలు. బుధుడు వక్రి అయితే మీరు కమ్యూనికేషన్ లేదా డాక్యుమెంటేషన్లో తప్పులు చేస్తారు. సంతకం చేసేప్పుడు ఒకసారి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళే అలవాటు ఉంటుంది. సిగ్నేచర్ ప్యాటర్న్ వీరికి ఉండవచ్చు. శుక్రుడు వక్రి. ప్రేమ మరియు ఆర్థిక విషయంలో వీరి ఆలోచనలు లోకానికి విరుద్ధంగా ఉంటాయి. వీరు చిర్రకోట నడకలాగా వింతగా ప్రవర్తిస్తారు. శని వక్రి. ఇంట్లో పని మనుషులు మెయిడ్స్ దొరకపోవడము లేదా వారు అకస్మాత్తుగా మానేయడం జరుగుతుంది. శని వ్యక్తిని స్వయంగా పనిచేసేలా ఒంటరిగా చేస్తాడు. కుజుడు వక్రి. వీరికి అపార ధైర్యం ఉంటుంది, కానీ సరైన సమయంలో ప్రదర్శించలేరు. వక్రగ్రహాల పరిహారాలు. వక్రగ్రహం ఇచ్చే ఇబ్బంది నుండి బయటపడడానికి అద్భుతమైన మార్గం ఉంది. పంచి ఇవ్వడం. మీకు ఏ గ్రహం వక్రి ఉందో
ఆ గ్రహ కారకత్వాన్ని ఇతరులకు సేవగా అందించండి. గురువు వక్రి అయితే ఉచితంగా సలహాలు లేదా జ్ఞానాన్ని పంచండి. కుజుడు వక్రి అయితే ఇతరులకు శారీరక సహాయం చేయండి. శని వక్రి అయితే ఇతరులకు సేవకుడిలాగా ఇతరులకు సేవ చేయండి. సాధన ధ్యానం మరియు సాధన ద్వారా మన చుట్టూ ఉన్న ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవచ్చు. ఇది గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గిస్తుంది. ప్రవర్తనలో మార్పులు. వక్రగ్రహాలు ఉన్నవారు చాలా మొండిగా ఉంటారు. తాము గత జన్మలో ఆ విషయాన్ని అనుభవించాం కాబట్టి ఎవరి సలహాలు వినరు. వారు ప్రపంచం కంటే ముందు భిన్నంగా రివర్స్గా ఆలోచిస్తారు. ముగింపు. అసంగత గ్రహాలు వ్యక్తి యొక్క ప్రభావాన్ని బాహ్య ప్రపంచంలో కొంత తగ్గించవచ్చు లేదా మార్పు చేయవచ్చు. కానీ వక్రగ్రహాలు అనేవి ఒక ముడి వంటివి. అవి సులభంగా విడవు. అందుకే వక్రగ్రహం మిమ్మల్ని భయపెట్టడానికి లేదు. అది మిమ్మల్ని ఒక విషయంలో మాస్టర్గా మార్చడానికి వచ్చింది. కర్ణుడిలాగా మీ వద్ద ఉన్న శక్తిని లోక కళ్యాణం కోసం ఉపయోగించినప్పుడు ఆ గ్రహం మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. జ్యోతిష్యం అనేది భయపడడానికి కాదు, మన కర్మలను అర్థం చేసుకొని వాటి నుండి విముక్తి పొందడానికి ఒక మార్గం. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.